మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మంత్రి వాకటి శ్రీహరిని అవమానించారని ఆరోపిస్తూ ఉన్నారు. కేబినెట్ బ్రీఫింగ్ సమయంలో జరిగిన ఘటనపై మండిపడుతూ ఉన్నారు. మంత్రి వాకటి శ్రీహరి 56.36% బీసీలకు ప్రతినిధిని స్పష్టం చేశాయి. బీసీ సామాజిక వర్గాల పట్ల పొంగులేటి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాయి. వాకిటి శ్రీహరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరాయి. 24 గంటల్లోగా పొంగులేటితో క్షమాపణ చెప్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి రాత్రి రాష్ట్ర కేబినెట్ సమావేశం సందర్భం ముగిసిన తర్వాత వెంటనే కేబినెట్ బ్రీఫింగ్ చేస్తున్నటువంటి ఐఎన్పిఆర్ మినిస్టర్, రాష్ట్ర సమాచార శాఖ ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రీఫింగ్ చేస్తున్న సందర్భంగా పొంగులేటితో పాటు మంత్రులు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి, అదేవిధంగా వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ ఇద్దరు కూడా ఆయనతో పాటు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆయన ప్రెస్ బ్రీఫ్ చేస్తున్న సందర్భంగా మధ్యలో ఏదో ఒక అంశాన్ని ఒకవైపు వాకిటి శ్రీహరి పేపర్ అందించడంతో కూడా దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేపర్ ని విసిరి కొట్టినట్టుగా ఆయన పైన వేయడంతో కూడా అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కానీ ఆయన ఒకవైపు దీని మీద ఒక బీసీ వర్గాలంతా కూడా వాకిటి శ్రీహరిని అవమానించినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరించారని చెప్పేసి ఒకవైపు మండిపడుతున్నారు. తెలంగాణలో 56% బీసీ వర్గాల ప్రతినిధిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీసీ మంత్రిని అవమానించడం సరికాదని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. బీసీ వర్గాలతో తగినంత గౌరవంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరించాల్సి ఉంది. ఆయన వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆల్ ఇండియా ఓబీసీ విద్యార్థి స్టూడెంట్ అసోసియేషన్ పలు బీసీ సంఘాలను కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని శ్రీనివాసరెడ్డి తోటి వాకిటికి క్షమాపణ చెప్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణి, రైట్, థ్యాంక్ యూ స్వామి.